హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మునక్కాయల పప్పుచారు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఐటెం అయితే చెప్పేస్తాను చూడండి. ఉడకపెట్టిన మునక్కాడలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు, తెల్లవాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా పండ్లు, వచ్చేసి 1 కప్పు కందిబ్యాళ్ళు 1 కప్పు. ఇవి తిరువాత దినుసులు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్కరు వేస్తారు కాబట్టి. ఇది తిరువాత కోసం. తెల్లవాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, మజ్జిగ, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు. ఓకేనా ఫ్రెండ్స్. వాటర్ కూడా అండి 1 గిన్నెకి. ఇప్పుడు వచ్చేసి మనము ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ అయితే తీసేసుకున్నాము. 1 కప్పు బ్యాళ్ళు అయితే వేసుకోవాలి. వాటర్తో 2 సార్లు అయితే కడగాలి ఫ్రెండ్స్. 2 సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం కొన్ని. చూడండి, ఇవి బ్యాళ్ళు కదా, కడిగేసాం 2 సార్లు. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఐటెం వేయడం అయితే చూపిస్తాను. పసుపు అండి, కారం ఫ్రెండ్స్ 1 స్పూను కారం అయితే వేసుకోవాలి. చూడండి, జీలకర్ర కొంచెం 1/2 స్పూన్ అయితే వేసుకోండి. ఈ ఐటమ్స్ అయితే వేసుకోవాలి. 3 టమాటా పండ్లు అండి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ తెల్లవాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, వచ్చేసి ఇవి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా కొన్ని వాటర్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్నీ వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది పొయ్యి మీద అయితే మనం పెట్టేద్దాం ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేసి వస్తానండి. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసాం కదండి. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనిస్తాము. అన్ని ఐటమ్స్ అయితే ఉడికిపోతాయి 3 విజిల్లకి. దీంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉడకపెట్టాలి. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము దించేసుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఉడికిపోయిందండి, దింపేసాము. ఇంకా తీసాము. ఇలా అయితే ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, ఈ మునక్కాడలు ఉన్నాయి కదండి, దాంట్లోకి అయితే మనం ఇలా నింపేసుకుందాము. ఇది వచ్చేసి ఇది రామేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే రామేసుకున్నాం కదండి. చూడండి, ఇవి మునక్కాడలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఉప్పు అయితే వేసేసుకుందాం. మనం నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అది ఇలా అయితే పులుసు వేసుకోవాలి దీంట్లోకి. వాటర్ అయితే వేసుకోవాలి.
ఇప్పుడైతే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేద్దాం ఒకసారి. ఇంకా వాటర్ అయితే పడతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని వాటర్ అయితే వేసేసుకున్నామండి. మన ఇష్టం అండి. కొంచెం పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, కొంచెం మందంగా కావాలంటే మందం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అయితే వేస్తున్నా. వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది పొయ్యి మీద అయితే ఉడకపెట్టుకుందాము. పొయ్యి మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అయితే తిరువాత వేసుకుందాం. దగ్గరకు అయితే పడుతుందండి. ఇంకా కొంచెంసేపు అయితే కాగాలి. కొంచెంసేపు అయితే మూసేద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్. కలుపుదాం ఒక్కసారి ఇలా. ఇంకా కొంచెంసేపు అయితే టైం పడుతుందండి. ఒక్కసారి అయితే తీద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుందండి. 5 నిమిషాలు. ఇంకోసారి అయితే తీద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉడుకుతుందో. ఉడికిపోయిందండి. ఇంకొచ్చేసి మనం తిరువాత అయితే వేసుకుందాం. తీసి ఆ పక్క అయితే పెట్టేసి ఇక్కడ తిరువాత అయితే పెట్టేసుకుందాం. ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, గిన్నె అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కాగనిద్దామండి కొంచెంసేపు అయితే. చూడండి, ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కలుపుదాం ఒక్కసారి అయితే. అవుతుందండి. తిరువాత అయితే అవుతుంది. తిరువాత అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లోకి అయితే వేసేద్దాం పప్పు చారులోకి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పప్పు చారు. ఇంకా మనం గార్నిష్ అయితే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి మునక్కాయల పప్పు చారు అండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇది సూపర్గా ఉంటుంది వైట్ రైస్లోకి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నా డెకరేషన్ అయితే ఎలా ఉంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.